హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మేము ప్యాకింగ్ ఎలా చేసాము, బిఫోర్ ట్రిప్ ఎలా ప్రిపేర్ అయ్యాము, ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము మొత్తం వీడియో అప్లోడ్ చేశాను. లైక్ మా బేబీ కోసం ఏమేమి ప్యాక్ చేసుకున్నా అన్నీ. ఈ వీడియో నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మొత్తం ప్యాక్ చేసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, మోడిఫికేషన్ జరుగుతుంది, రెనోవేషన్ చేస్తున్నారు. స్టేషన్ మొత్తం ఫుల్ రద్దీగా ఉంది. మొత్తం ఇంకా కూర్చోడానికి అంత సరిగా ప్లేస్ కూడా లేకుండే. ఇంకా మేము అందుకే ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే కొంచెం ఇంకా చైర్స్ అది వేసారని అక్కడే వెయిట్ చేసాము కొంతసేపు. సో ఎందుకంటే మేము బెటర్ ఉండని అనేసి 1 hour బిఫోర్ వచ్చాము స్టేషన్కి, మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము అనేసి. స్టేషన్ అయితే ఫుల్ రష్, చూడండి ఎంతమంది ఎలా ఉన్నారో. ఫుల్ రష్ ఉండే స్టేషన్ అయితే. ఇంకా ఫైనల్లీ మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది, మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ జరిగిన మిరాకల్ అనొచ్చో లేదా మ్యాజిక్ అనాలో తెలీదు. మేము అయితే బుక్ చేసుకునింది స్లీపర్, కానీ మాకు తెలియకుండానే ఏసీ కోచ్ వచ్చేసింది మాకు. మాది S10లో రిజర్వేషన్ అయింది. S10 మొత్తం ఆ బోగి మొత్తం ఏసీనే ఉంది. సో S10 ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది ఏసీ. సో అలా మా బేబీ లక్ వల్ల మేము కూడా ఏసీలోనే ట్రావెల్ చేసాం ఈ ట్రిప్ అనుకోకుండా. అండ్ ఇది ఒక రకంగా మాకు అడ్వాంటేజ్ కూడా అయ్యింది. ఎలా అడ్వాంటేజ్ అయ్యిందో చెప్తాను. ఇక్కడ చూడండి, 11:30కి మా ట్రైన్ వచ్చింది. మా పాప చూడండి 11:30కి కూడా ఎంత ఫ్రెష్గా ఇంకా ఆడుకుంటూనే ఉంది. అందరికీ నిద్ర వచ్చినా తనకి మాత్రం నిద్ర రాదు. ఇంకా మొత్తం అంతా సెట్ చేసి బెడ్షీట్ వేసి కింద వేస్తే చూడండి ఎంత హాయిగా ఆడుకుంటుందో. తనకు ఇలా కింద వేస్తే ఆడుకోవడం చాలా ఇష్టం. తనకు పైన ఉండడం కన్నా కింద ఆడుకోవాలి అంటది. ఇంకా ఈ మధ్య అయితే బోర్ల పడడం నేర్చుకునింది కదా, కింద పండుకున్న కొంతసేపుకి బోర్ల పడిపోతుంది. బోర్ల పడి ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. చూడండి తన హ్యాపీనెస్, ఏదో సాధించాను అన్న హ్యాపీనెస్ చూడండి. తనను చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. ఇవన్నీ క్యూట్ మూమెంట్స్ చాలా బాగుంటాయి పిల్లలతో. టైం చూస్తే మిడ్-నైట్ 12 అవుతుంది. అందరికి నిద్ర వస్తున్నా తనకు మాత్రం నిద్ర వస్తలేదు. ఇక్కడ మా మమ్మీ కార్తీక్ ఇంకా పండుకోవట్లేదు తన కోసము. మా మమ్మీ కూడా ఫోన్ చూసుకుంటూ కూర్చునింది కొంతసేపు. ఇంకా తను కూడా ఆడుకుంటూ ఉంది. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, కానీ తను పండుకుంటేనే కదా నేను పండుకునేది అనేసి ఇంకా తను పండుకున్నాక ఇంకా మార్నింగే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాపే మాది. సో అందుకే లేచేసాము. ఇంక చూడండి, మొబైల్ చూస్తుంటే తను కూడా చూస్తుంది. లైక్ అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూసుకుందాము అనేసి యూట్యూబ్లో అయితే చూస్తున్నాం. ఇంకా స్టేషన్ వచ్చేసింది, దిగేసాము. ఇక్కడ ఇది డైరెక్ట్ భద్రాచలంలో అయితే దింపదు. భద్రాచలం రోడ్ అనే ఒక స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి మనము ఆటోలు, గవర్నమెంట్ బస్సెస్ అన్నీ ఉంటాయి, అలా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మనము బయటికి వెళ్తే మనకు ఆటోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కొంచెం బయటికి రాగానే వాళ్ళే అడుగుతుంటారు భద్రాచలం అనేసి. ఇంకా మేము వెళ్ళాము. ఇక్కడ ఆటోస్ కూడా మాట్లాడుకోవచ్చు, బస్సెస్ కూడా ఉంటాయి. బస్సెస్ అయితే తెలంగాణ వాళ్ళకి ఫ్రీ, అండ్ ఇంకా వేరే స్టేట్ వాళ్ళకి అమౌంట్ తీసుకుంటారు. లైక్ పర్ పర్సన్ 80 రూపీస్ అంట. బస్ స్టాండ్లో దింపుతారు, మళ్ళీ అక్కడ నుంచి టెంపుల్ వరకు 20 రూపీస్. అదే మనం ఆటోకి వెళ్ళామంటే అక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ వరకే 100 రూపీస్. సో మాకు ఆటో బెటర్ ఆప్షన్ అనిపించింది. అండ్ బేబీ కూడా ఉంది కదా, ఎక్కడం దిగడం అవన్నీ ఎందుకు అనేసి ఆటో మాట్లాడేసాము. సో పర్ పర్సన్ 100 రూపీస్ అయితే తీసుకుంటారు ఆటో ఛార్జెస్. అది ఫిక్స్డ్ రేట్, మనం ఎక్కడికి వెళ్ళినా అదే రేటు ఫిక్స్ ఉంటుంది. సో అక్కడ కూడా కొంతమంది లైక్ మోసం చేస్తూ ఉంటారు, ఎంగేజ్ తీసుకుంటాము అది ఇది అనేసి. అలా కాకుండా పర్ పర్సన్ 100 ఉంటుంది అక్కడ. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ దగ్గర రాగానే ఇక్కడ రూమ్స్ తీసుకున్నాము. మేము ఫస్ట్ రామనిలయంలో తీసుకుందాం అనుకున్నాము, కానీ అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటాయో లేవో అనేసి ప్రైవేట్ రూమ్కి వచ్చేసాము. ఇక్కడ కృష్ణ టెంపుల్ దగ్గర రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, సో అక్కడికి వచ్చేసాము. ఇంకా రూమ్లోకి రాగానే తనకి కింద పడుకోబెట్టేసాము. ఇంకా తనకి ఆటోలు అంతా పైన ఉండే లోపల తనకు చాలా అయిపోయింది. సో కింద వేస్తే ఇంకా హాయిగా ఆడుకుంటుండే. ఇంకా తర్వాత మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ కృష్ణుడి గుడిలో దర్శనం చేసుకుని ఇంకా టెంపుల్కి దర్శనానికి వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాము.
మా రూమ్ నుంచి టెంపుల్ అయితే జస్ట్ 300 మీటర్స్ ఉండే వాకబుల్ డిస్టెన్స్లోనే తీసుకున్నాము. ఎందుకంటే దర్శనంకి అది వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనేసి. సో ఫస్ట్ మేము గోదావరిలో అయితే ఫస్ట్ డే ఏం స్నానం చేయలేదు, రూమ్లోనే స్నానం చేసేసాము. మార్నింగ్ చల్లగా ఉంటుంది కదా అనేసి ఇంకా టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఆ లోపలనే చాలా ఆకలేస్తుండే, ఇంకా టీ కూడా ఏం తాగలేదు కదా, చల్లగా ఉండే వెదర్. కొంచెం కంపేర్ చేసుకుంటే అక్కడ అంత చల్లగా ఏం లేదు, హైదరాబాద్ అంత చల్లగా లేకుండే. ఇంకా ఫస్ట్ చూసారు కదా ఇదే టెంపుల్. ఇంకా టెంపుల్ దగ్గరికి రాగానే ఇంకా టీ షాప్స్ అన్నీ చాలా ఉండే. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగుదాము అనేసి టీ తాగాము. టీ తాగితే ఆ ఫీల్ వేరే ఉంటుంది, రిలాక్స్ మూడ్లో వెళ్ళిపోతాం ఇంకా జర్నీ అదంతా నుంచి. ఇంకా ఫస్ట్ అయితే టీ ఆర్డర్ చేసుకుని టీ తాగేసాము. ఇంకా అక్కడ ఎక్కువ రష్ ఏం లేదు, ఈజీగానే దర్శనం అయిపోతుంది, ఫ్రీ దర్శనం కూడా ఈజీగానే అయిపోతుంది అనేసి చెప్పారు. సో ఇంకా సరే అనుకుని వెళ్ళాము. అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇక్కడ ఈ ఆటోస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పర్ణశాలకు వెళ్ళే ఆటోస్ అంటే సైట్ సీన్స్కి వెళ్ళే ఆటోస్. ఇక మనం ఎంగేజ్ మాట్లాడుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా రేట్స్ అన్నీ ఫిక్స్ ఉన్నాయి, దాని డీటెయిల్స్ మీకు మళ్ళీ చెప్తాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వెళ్ళాలి. టెంపుల్స్కి కూడా 2 వేస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ మనకి కనిపించింది కదా అది ఉత్తర ద్వారం, అది వైకుంఠ ఏకాదశి రోజు అంతే ఓపెన్ ఉంటుంది. ఇంకా 2 సైడ్స్ అయితే ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. సో ఇంకా మేము ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనంకి ఎలా వెళ్ళాలి అని కనుక్కొని అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్తేనే బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో మేము ఫస్ట్ ఇంకా వస్తూనే దారిలో ప్రసాదాలయం కూడా ఉంది, ఇక్కడ అంతా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకా మేము ఫస్ట్ దర్శనంకి అయితే వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. సో అక్కడ నుంచి లైన్ స్టార్ట్, అంటే రష్ ఏం లేదు కాబట్టి ఎవరు లేరు, మేమే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా బయట అంతా పార్కింగ్, ఇంకా లోపల అంతా లైన్ ఉంది. ఇంకా మా చిట్టి తల్లి చూడండి మార్నింగే లేచింది, తనకు నిద్ర కూడా సరిగా లేదు కాబట్టి అలానే చూస్తూ ఉంది. తన నాప్ టైం ఇప్పుడు. మార్నింగ్ అర్లీగానే లేస్తుంది కానీ మధ్యలో మళ్ళీ నాప్ వేస్తుంది, ఆ టైం మిస్ అవుతుంది తనకి ఇప్పుడు. ఇంకా ఇక్కడ స్లిప్పర్స్ వదలడానికి ఉంది, ఇక్కడైతే చెప్పల్స్ వదిలేసాము. ఒక్క జోడికి 5 రూపీస్ తీసుకున్నారు, ఇక్కడ మనం పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా రీసెంట్గానే వైకుంఠ ఏకాదశి అయింది కాబట్టి ఆ డెకరేషన్ అంతా అలాగే పెట్టారు, ఫ్లవర్స్ డెకరేషన్ మొత్తము. ఇంకా మేము ఆ రోజు వెళ్ళినందుకు అది కూడా చూసుకున్నాము. అక్కడ నియర్ బై కూడా చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి, లైక్ సాయిబాబా టెంపుల్, కృష్ణుని టెంపుల్, అభయాంజనేయ టెంపుల్, అలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసాము. కొన్ని అయితే ఫాస్ట్గా చూసాము కాబట్టి కొన్ని వీడియోస్ లేవు, కొన్ని అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంత ప్లేస్ వరకు అయితే మనకు మొబైల్ అలో చేశారు, సో అక్కడి వరకు అయితే వీడియోలో ఉంది. ఇంకా టెంపుల్ ఇన్సైడ్ అయితే లేదు. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే టెంపుల్ ముందు గోశాల ఉంది, ఇక్కడ మనము గోవులకి గ్రాస్ తినిపించవచ్చు. 20 రూపీస్ది ఒకటి, 25 రూపీస్ది ఒక టికెట్ తీసుకుంటే వాళ్ళు మనకు గ్రాస్ ఇస్తారు, అది మనము ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా ఇదే టెంపుల్. ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంది, ఇక్కడ మొబైల్ కౌంటర్, లాకర్ ఉంది, బ్యాగ్స్ ఏమైనా పెట్టడం ఉంటే పెట్టేయచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనకి లోపల మొబైల్ అయితే అలో చేయరు. మనము మళ్ళీ ఇక్కడ మాకు స్టెప్స్ ఎక్కలేము అన్న వాళ్ళకి లిఫ్ట్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి, అండ్ వీల్ చైర్స్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. మనం ఇక్కడ తీసుకోవచ్చు టికెట్స్ కూడా. అక్కడ నుంచి మనల్ని లిఫ్ట్లో పిలుచుకొని వెళ్తారు. ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కి అయితే వెళ్తున్నాం, మొబైల్స్ అన్నీ పెట్టేసి. దర్శనం అయితే చాలా ఫ్రీగానే ఉంది, ఆ రోజు రష్ అయితే ఏం లేదు. యాక్చువల్లీ ఏంటంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే వరకు రష్ తక్కువ ఉంటుందంట, ఫ్రైడే, సాటర్డే, సండే చాలా రష్ ఉంటుందంట. అందుకే మాకు ఒక 15-20 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ ప్రసాదం పెట్టారు, అది తీసుకుని బయటకైతే వచ్చేసాము. ఎంత సింపుల్గా దర్శనం ఫాస్ట్గా అయింది, మేమైతే షాక్ అయ్యాము. సో అక్కడ అడిగితే లేదు రష్ తక్కువ ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది, లేకుంటే చాలా రష్ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ఈ పెయింటింగ్స్ ఏమేమి ఉన్నాయి కదా అన్నిటికీ ఒక స్టోరీ ఉంది. ఎవరు శ్రీరామదాసు మూవీ చూసి ఉంటారు కదా, వాళ్ళకి ఈ పెయింటింగ్స్ అన్నీ చూస్తేనే ఆ స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. అంటే శ్రీరామదాసు ఆ టెంపుల్ కట్టడానికి ఎలా కష్టపడ్డారు, ఆయనని జైలు ఖానీలో బంధించింది రాముడు వాళ్ళు
వచ్చి ఆయనని కాపాడింది మొత్తం పెయింటింగ్స్ అయితే అక్కడ ఉన్నాయి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని నీట్గా పెయింట్ చేసి పెట్టారు. ఆ మూవీ చూస్తే తెలుస్తుంది మనకి ఆయన అప్పు చేసింటారు అనేసి ఆయనని జైల్లో పెట్టింటారు. ఆ అప్పు తీర్చడానికి కోసము శ్రీరాముల వారే వచ్చి 6 lakhs వరకు నాణ్యాలన్నీ ఇచ్చి వెళ్ళిపోతారు. అది ఆ సీన్ ఆయనని జైల్లో పెట్టింది, ఆయన లాక్కుని వచ్చింది, అవన్నీ పెయింటింగ్స్ కూడా అక్కడ చేశారు. అంటే ఆ టెంపుల్ స్వతహా రాముల వారి చేతితోనే కట్టించుకున్నట్టు. అంటే స్వయంగా రాముల వారు వచ్చి ఆ టెంపుల్కైనా అమౌంట్ అంతా ఇచ్చి వెళ్ళినట్టు. అంటే స్వయంభూ అక్కడ. అండ్ విగ్రహం కూడా ఎవరు మనుషులకు ఎత్తింది కాదు, అది స్వయంభూ విగ్రహం. అదే విగ్రహం దొరికింది అంట అక్కడ. సో అది శ్రీరాముల వారి స్టోరీ, అక్కడ భద్రాచలం స్టోరీ వింటే చాలా గూస్ బంప్స్ అనొచ్చు. అంతా అలా జరిగిందా రియల్ అనేసి. ఇంకా మేము దర్శనం అయినాక పర్ణశాలకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పర్ణశాలకు దిగిన దగ్గర మాకు గోదావరి రివర్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రివర్ పర్ణశాల దగ్గర ఇంకొక టెంపుల్ అయితే ఉంది, శ్రీరామచంద్ర స్వామి వారి దేవస్థానం అనేసి. ఇంకా అక్కడ లోపల దర్శనం చేసుకోవాలి. ఇక్కడ బయట అంత షాపింగ్ ఉంది, లైక్ రాముల వారి ఫోటోలు అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ చెప్పులు వదలడానికి స్టాండ్ ఉంది, అక్కడ చెప్పులు వదిలేసేయాలి. ఎక్కడ చెప్పులు వదిలినా 5 rupees. అండ్ ఒక్క మొబైల్కి 5 rupees ఫిక్స్ ఉంది. ఇంకా ఇక్కడ కూడా లోపలంతా మొబైల్ ఏం అలో చేయరు, ఇక్కడే పెట్టేసేయాలి. ఇంకా లాకర్లో లోపల ఏం షూట్ చేయడానికి లేదు. అండ్ ఇది ఒక విధానంగా మంచిదని చెప్పొచ్చు, ఎందుకంటే మొబైల్ లేదంటే అక్కడ ఏముంది ఏం లేదు అని మనం నీట్గా డీటెయిల్గా చూస్తాము. అండ్ ఇంకొకటి అక్కడ ఆ మూమెంట్లో లివ్ చేస్తాము, అది కూడా మంచిదే అనిపించింది నాకు ఒక సైడ్ నుంచి. అండ్ ఒక సైడ్ నుంచి అలో ఉండే కూడా అనిపించింది. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము, సీతమ్మ వారికి పెడదాము అనేసి. ఇంకా అది అయినాక ఇక్కడ మొబైల్ అయితే లాకర్లో పెట్టేసి లోపల వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా బయటికి వచ్చాక ఇంకా ఇక్కడ చూడండి మా చిట్టు తల్లి ఆడుకోవడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ కొంచెం కూర్చోడానికి బాగుంది అనేసి కొంచెం ఇక్కడ రిలాక్స్ అయ్యాము. తనకు కింద పడుకోబెట్టి ఆడుకుంటుంది అనేసి ఇంకా మేము ఇక్కడ వాటర్ తాగి సోడా కూడా తాగాము. ఇంకా లెమన్ జ్యూస్ తాగాను నేనైతే. మేము చలికాలంలో వెళ్ళాము అనుకున్నాము, కానీ కొంచెం ఆఫ్టర్నూన్ అయితేనే ఎండలు బాగున్నాయి. సో అందుకే ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది అనేసి లెమన్ జ్యూస్ అది తాగేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూసి నేనేమో ఆరెంజ్ అనుకున్నా, కానీ కాదంట, పెద్ద నిమ్మకాయ. దీనికి ఏదో పేరు చెప్పారు, అది నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. చూసారు కదా చిన్న నిమ్మకాయలు ఇక్కడ పక్కలు ఉన్నాయి, అవి కూడా పెద్ద నిమ్మకాయలు, అవి కూడా లెమనే అంట. నేను చూసి ఫస్ట్ టైం చూస్తున్నా అంత పెద్ద సైజులో లెమన్స్. ఇంకా అక్కడ జ్యూస్ తాగేసి బయటికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ దర్శనము. పర్ణశాలలో ఏముంది ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళ వనవాసం టైంలో అక్కడ సీతామాత, రాముల వారు, లక్ష్మణులు అక్కడే నివసించారు అంట. సో అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం ఏమి అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి ఫ్రూట్స్ రాముల వారు తినేవారంట. ఇక్కడ మేము రేగి పండ్లు అండ్ అవి కూడా ప్యాక్ చేసేసుకున్నాము. దీని పేరు ఇప్ప పువ్వు అని చెప్పారు. ఇవి అడవిలో దొరుకుతాయంట, అక్కడ నుంచి తెచ్చి వీళ్ళు అమ్ముతారు. రాముల వారు ఉన్నప్పుడు ఇవే తినేవాళ్ళంట వాళ్ళు, ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు వనవాసం టైంలో. సో అందుకే ఇక్కడ అది రాముల వారి ప్రసాదం అని చెప్పి ఇక్కడ అమ్ముతారు కూడా. దాని పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి, ఏమని పిలుస్తారు దానికి అనేసి. ఇంకా రేగి పండ్లు కూడా అమ్ముతున్నారు. ఇంకా అవి ప్యాక్ చేసేసుకున్నాము తీసుకుందాము అనేసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ అయితే ఉంది. మేము లోపలికి అయితే ఏం వెళ్ళలేదు, ఊకే టైం వేస్ట్. అన్ని దగ్గర అవే ఉంటాయి, వేరే దగ్గర చూడండి అని చెప్పారు మా ఆటో డ్రైవర్. సో అందుకే ఇక్కడ షాపింగ్ లోపలికి అయితే ఏం పోలేదు. ఇక్కడ రామ లక్ష్మణ సీతమ్మ వారు ఇక్కడే గుడిసె చేసుకుని ఉన్నారంట. రాముల వారు సీతామాత కూర్చున్నప్పుడు ఒక బంగారు లేడీ కనిపిస్తుందంట సీతామాతకు. రాముల వారిని నాకు అది కావాలి అనేసి అడుగుతారు. సో అప్పుడు రాముల వారు సీతమ్మ అడిగింది కదా అనేసి దాన్ని పట్టుకోవడానికి వెళతారు. యాక్చువల్లీ అది బంగారు లేడీ కాదు, అది ఒక మాయాంగిని అనొచ్చు.
అక్కడ ఆ టైంలో సీతమ్మ వారు ఒక్కరే ఉన్నప్పుడు సీతమ్మ వారికి కావలుగా లక్ష్మణుడిని పెట్టేసి వెళ్తారు. అక్కడ ఒక సౌండ్ వినిపిస్తుంది. సో సీతమ్మ మాత ఏమంటారు, ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపో, రాముల వారిని కాపాడు అనేసి చెప్తారు. కానీ సీతమ్మ వారు అలా చెప్పినప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అనేసి. సో లేదు, నువ్వు వెళ్ళాల్సిందే, శ్రీరామ వారిని కాపాడాలి, నువ్వు పో అనేసి చెప్తాడు. అప్పుడు లక్ష్మణ రేఖ అనేసి గీసి వెళ్తాడు, ఈ రేఖ దాటి నువ్వు రాకూడదు అనేసి. సో అప్పుడు కూడా రావణాసుడు భిక్షుడి వేషంలో వచ్చి భిక్షం అడిగినట్టు చేసి ఆమెను ఆ రేఖ దాటి బయటికి వచ్చేలాగా చేసి ఆమెని ఆ ప్లేస్ నుంచే ఎత్తుకుని వెళ్ళేది రావణుడు. సీతమ్మని అక్కడ నుంచి ఎత్తుకుని వెళ్ళింది. అక్కడ మొత్తం ఆ సీన్స్ అంతా అక్కడ బాగా చూపించారు. అక్కడికి వెళ్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ సీతమ్మ వారి నారచీర అనేసి ఉంది ప్లేస్, ఇక్కడ వచ్చాము. ఏంటంటే ఇప్పుడు 5 days మేము పీరియడ్స్ వస్తుంది కదా, ఆ టైంలో సీతమ్మ వారు అక్కడ గోదావరి నది దగ్గర ఎందుకు ఉండాలి అనేసి చెప్పి ఇక్కడికి వచ్చేవాళ్ళంట 5 days వరకు. ఇంకా ఎక్కడ చూసినా వాటర్ కనిపించలేదంట. సో ఆ టైంలో లక్ష్మణుడు బిల్లుతోని ఒక కొండకి కొడితే ఆ కొండ నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళే ఇక్కడ 365 days పారేది. సమ్మర్లో కూడా నీళ్ళు ఇలాగే కంటిన్యూస్ పారుతూనే ఉంటాయంట. ఇక్కడ లోపలంతా వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, కానీ అక్కడ సీతమ్మ వారు నారచీర ఇట్లా ఆరేసింది, ఎజ్జ గుర్తులు ఉన్నాయి, రాముల వారి కండువ గుర్తు ఉంది, రాముల వారు కూర్చునే ప్లేస్, వాళ్ళు ఆడుకునే ప్లేస్, వాళ్ళు తిన్న ప్లేస్ మొత్తం అక్కడ గుర్తులు ఇంకా అలానే ఉన్నాయి. అవన్నీ మనం చూడొచ్చు అక్కడ. ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ, ఇక్కడ మనము మాకు రాళ్ళు ఇస్తారు. ఆ రాళ్ళని మనము చేతిలో తీసుకొని వెనక్కి తిరిగి సీతమ్మ వాళ్ళకి వచ్చిన కష్టాలు మనకు రాకూడదు అనేసి అనుకొని వెనక్కి విసిరాలి అంట. అలా వెనక్కి విసిరిన రాళ్ళ కుప్పనే అక్కడ ఉంది. ఇంకా ఇవి ముందరున్న రాళ్ళు తీసుకుని అక్కడ వెనక్కి తిరిగి విసిరాలి. ఇక్కడ ఒక్కసారి విసిరడానికి 10 rupees తీసుకుంటారు. సో ఇలా విసిరితే మనకి వాళ్ళకు వచ్చినంత కష్టాలు రావు అంట. సో దేవమానవులైన వాళ్ళకే అంత కష్టాలు వచ్చినప్పుడు మేము మానవులు మనకి అంత కష్టాలు వద్దు అనేసి అనుకొని వెనక్కి రాళ్ళు విసిరాలి అంట. ఇక్కడ కూడా మనము అది చేసాము. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 5 days అయినాక సీతమ్మ వారు మళ్ళీ పర్ణశాలకి వెళ్ళాలి అంటే మనకి ముఖ్యమైనవి ఏంటి, పసుపు కుంకుమ ఆడవాళ్లకు. సో అక్కడ వాళ్ళకి అవి దొరకనప్పుడు ఏం చేశారు అంటే, నేను చెప్పాను కదా ఒక కొండకి కొడితే అక్కడ నుంచి వాటర్ వచ్చాయని, అక్కడ ఆ కొండ బ్రేక్ అయినప్పుడు రాళ్ళు వచ్చింటాయి కదా, ఆ రాళ్ళని రుద్దితే మనకి పసుపు కుంకుమ వచ్చేదంట అప్పుడు. సో ఆ రాళ్ళు కూడా ఇంకా అక్కడ ఉన్నాయి. అండ్ కొన్ని సేల్ కూడా చేస్తున్నారు, మనకు కావాలంటే తీసుకోవచ్చు. పసుపు కుంకుమ రాళ్ళు అనేసి అక్కడ నిజంగా అంటే పసుపు కుంకుమనే వస్తాయి ఆ రాళ్ళ నుంచి. అండ్ అక్కడ వాళ్ళు ఆడుకున్నది, వాళ్ళ తిన్న ప్లేసు, రాముల వారు కూర్చున్న ప్లేస్ మొత్తం అలాగే ఉన్నాయి. కానీ ఏంటంటే అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి తీయలేదు. రామాయణం అబద్ధం అని చెప్పడానికి అసలు ఛాన్సే లేదు. అన్నిటికీ 100% ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రాముల వారు సీతమ్మ వారు ఉన్నది, వాళ్ళ చీరలు ఆరేసింది, కండువ ఆరేసింది, ఎజ్జ గుర్తులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇట్లా ఇంకా అక్కడికి వెళ్తే మనకి ఆ వైబ్ ఎలా ఉంటుందంటే, మనతో పాటు రాముల వారు ఉన్నారు, సీతమాత ఉంది, వాళ్ళు మనల్ని చూస్తున్నారు, మేము వాళ్ళని చూస్తున్నాము, వాళ్ళు ఇంకా అక్కడ కూర్చున్నారేమో, అంత రియల్ అన్నట్టు, మేము వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాము అన్నట్టు ఉంది. ఏది మేము ఒక కథలా వింటున్నామని అనిపించలేదు. అక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, అక్కడ గైడ్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చీరలు ఆరేసింది, ఇది కండువ, ఇక్కడే వాళ్ళు ఆడుకున్నది అనేసి మొత్తం బాగా చూపించారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఉన్న స్టోరీ మొత్తము. అండ్ అక్కడ రాముల వారు కూర్చున్నప్పుడు ఆ పాదం గుర్తుపడ్డది, ఇంకా వరకు కానీ ఆ పాదం గుర్తు ఉంది. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ అదే జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అనేసి. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు మొబైల్స్ ఏం లోపల ఓపెన్ చేయడానికి అలో చేయరు.
వాళ్ళ గైడ్ ఉంటారు, వాళ్ళే మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ స్టోరీ అంతా. ఇంకా అక్కడ సీతమ్మ వారి నారా చీర మొత్తం చూసుకున్నాక ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉంది, దానికి వెళ్దాము అనేసి చెప్పారు. ఏంటి అంటే అక్కడ చిన్న అరుణాచలం అనేసి గుడి కట్టారంట. అరుణాచలంలో ఎలా ఉందో దాన్ని రెప్లికా అనొచ్చు. ఇంకా అక్కడ అన్నప్రసాదం కూడా ఉంది, మీరు అక్కడ భోజనం చేసుకుని అక్కడ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకే ఇంకా నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్తున్నాం. ప్లేసెస్ అంతా కొంచెం దూరమే ఉన్నాయి, కానీ అన్నీ కవర్ చేస్తారు మనం ఆటో బుక్ చేసుకుంటే. కానీ బస్సులో వెళ్తే డైరెక్ట్ పర్ణశాలలోనే దింపేస్తారు అంట. మధ్యలో ఈ నారచీర మళ్ళీ అరుణాచలం టెంపుల్ అయితే వాళ్ళు చూపించారు. బస్కి వెళ్తే ఒక్క పర్సన్కి 150 రూపీస్ ఉంటుంది. మేము ఆటో బుక్ చేసుకున్నాము, పర్ పర్సన్ 200 ఉంటుంది ఆటో. అండ్ ఆటో వాళ్ళు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు, మనకు ఎక్కడ కావాలంటే అక్కడ నిలబెడతారు, మనకు చూసుకోవడానికి కొంచెం టైం కూడా ఇస్తారు. సో నాకైతే ఆటోనే బెటర్ అనిపించింది. మనం ఒక 5 మెంబర్స్ అలా ఉన్నామంటే మనమే ఫుల్ ఆటో కూడా మాట్లాడుకోవచ్చు. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళతో షేరింగ్ అయితే వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ చిన్న అరుణాచలం టెంపుల్. ఇక్కడ మనం ఫస్ట్ అన్నదానం ఇస్తున్నారు, టైం అయిపోతుందని ఫస్ట్ అన్నదానం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఇక్కడ కొంచెము యూస్ చేసుకోవచ్చు మనకు కావాలి అంటే. ఇంకా అక్కడ అన్నదానంలో ప్రసాదం తీసుకొని ఇంకా టెంపుల్ చూడడానికి అయితే వచ్చేసాము. చాలా పెద్ద టెంపుల్, సేమ్ అక్కడ గిరి ప్రదర్శన ఎలా ఉందో అలాగా సేమ్ ఇంకా అగ్నిలింగము, వాయులింగము అన్నీ ఉన్నాయి. ఇక్కడ లైన్ వెళ్తుంటే అన్నీ కనిపిస్తాయి. ఇంద్రలింగం, ఈశాన్యలింగము అనే దానికి పేరు కూడా రాశారు, అవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. అండ్ 12 జ్యోతిర్లింగాస్ కూడా పెట్టారు ఒక దగ్గర. అండ్ ఇంకా ఇక్కడ ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుని గిరి ప్రదర్శన వేసినట్టు టెంపుల్ చుట్టూ కూడా మనము ప్రదర్శన వేయొచ్చు. ఇక్కడ వాళ్ళు రాశారు, దాన్ని చదువుకుంటూ వెళ్తే కూడా మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ లింగ ప్రతిష్టాపన కూడా ఉంది. 1008 లింగాస్ కూడా ప్రతిష్టాపన స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని అయితే పెట్టేశారు, మనకు కావాలంటే మనం కూడా ఒకటి పెట్టొచ్చు, అక్కడ డొనేట్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ అగ్నిలింగం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అంతా లింగ ప్రతిష్టాపన చేశారు, ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. నాకైతే కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్ళాం కదా మేము లాస్ట్ టైం ట్రిప్ వెళ్ళినప్పుడు, నాకైతే అదే గుర్తొచ్చింది. అక్కడ కూడా ఎక్కడ చూసినా లింగాలు కనిపించేవి. అండ్ అక్కడ కూడా మనం ప్రతిష్టాపన చేసే ఆప్షన్ కూడా ఉండే, ఇక్కడ కూడా ఆప్షన్ పెట్టారు వాళ్ళు, మనకు కావాలంటే మన చేత్తోనే ప్రతిష్టాపన కూడా చేపిస్తారు. సో ఇంకా వెళ్తున్నప్పుడు అక్కడక్కడ లింగాలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న లింగాల ప్రతిష్టాపన కూడా ఉంది. ఒక్కదానికి 1500 రూపీస్ ఇస్తే మన చేత్తో మన పేరు మీద లింగ ప్రతిష్టాపన అయితే చేపిస్తారు. ఇంకా ఇక్కడ నిదానంగా దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళాము. మధ్యలో చాలా దేవుళ్ళ దర్శనం కూడా అయిపోతుంది మనకి. ఇదొక్కే దేవుడు మిస్ అని లేదు, అన్ని దేవుడు అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే మనకి లింగ ప్రతిష్టాపన పెడతారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మోక్షద్వారం అరుణాచలంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే చేశారు వెళ్ళడానికి. సో ఇక్కడ మేము మోక్షద్వారాన్ని కూడా వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ అరుణాచలంకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. నేనైతే పెద్ద అరుణాచలం చూడలేదు, వెళ్ళాలి అని అనుకుంటూనే ఉన్నాము, ఎప్పుడు పిలుచుకుంటారో తెలియదు. సో చిన్న అరుణాచలం అయితే చూసాం కాబట్టి సో ఇలా ఉండొచ్చు అని ఒక ఐడియా అయితే వచ్చింది మాకు. అంత బాగా సేమ్ అక్కడ ఎలా ఉందో అక్కడ అలానే చేశారు. ఇంకా ఇక్కడ లోపల మెయిన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ శివలింగం దర్శనం చేసుకొని ఇక్కడ నామార్చనాలతో పూజ కూడా చేయించుకోవచ్చు. ఇంకా ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నాం. రీసెంట్గానే ఏదో పూజ జరిగిందంట, ఇక్కడ హోమాలు అవి కూడా చేస్తారు. సో ఇక్కడ అంతా పూల డెకరేషన్ కూడా చేశారు దేవునికి. అండ్ ఇక్కడ మనం అభిషేకం కూడా చేపియొచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు ఏమైనా భద్రాచలం వెళ్తే ఇక్కడ టెంపుల్ మాత్రం మిస్ చేసుకోకండి. ఇక్కడ కొంచెం ముందరకు వచ్చినాక నవరత్నాల లింగాలు కూడా ఉన్నాయి. 9 నవరత్నాల లింగాలు కూడా అక్కడ ప్రతిష్టాపన చేశారు. ఇంకా అవి చూసుకున్నాము. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. ఇక్కడైతే మొబైల్స్ ఏమీ తీసుకోలేదు, మనకి పర్మిషన్ ఇచ్చారు వీడియో ఫొటోస్ తీసుకోవడానికి. సో ఇక్కడైతే బాగా వీడియో తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా చాలా టైం ఉండే కాబట్టి మళ్ళీ
టెంపుల్ సైడ్ అయితే వెళ్ళాము. సో మార్నింగ్ అయితే గోదావరి సైడ్ వెళ్ళలేదు కదా, ఇప్పుడైనా గోదావరి సైడ్ వెళ్దాము, రివర్స్ చూద్దాము అనేసి. ఇంకా వెళ్ళే లోపల కొంచెం చీకటి కూడా అయ్యింది. ఇక్కడ మనకి మెడికల్ షాప్స్, హోటల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఏం టెన్షన్ లేదు, ఇక్కడికి వస్తే మనకి మొత్తం అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మా రూమ్ నియర్ కాబట్టి మాకు ఇంకా ఎక్స్ట్రా ఆటో ఛార్జెస్ ఏం పడలేదు. వాకేబులే ఉంది కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళాము. ఇక్కడ నుంచి మేము గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నైట్ అయింది, జస్ట్ చూసి వద్దాము అనేసి అయితే వెళ్ళాము. ఫ్రీనే ఉన్నాం కదా, ఈవినింగ్ మొత్తం ఫ్రీనే అనేసి. ఇంకా ఇక్కడ కూడా షాపింగ్ అవన్నీ ఉంది, చూసి వద్దాము అనేసి వెళ్ళాము. గోదావరి టెంపుల్కి చాలా నియర్లో ఉంది, చాలా దగ్గర. మాకు మార్నింగ్ తెలిసింటే మార్నింగే వెళ్ళే వాళ్ళము. మేము కొంచెం దూరం అవుతుందేమో, టైం అవుతుందని వెళ్ళలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కూడా టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇది ఒక దారి. మేము మార్నింగ్ వెళ్ళింది అటు సైడ్. ఇక్కడ వాళ్ళు రాశారు గోదావరి నదికి దారి అనేసి. ఇక్కడ ఇవన్నీ ఇంకా చూసుకుంటూ నిదానంగా ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. నది కూడా చాలా పెద్దగా ఉంది, వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంకా రైనీ సీజన్లో అయితే వాటర్ ఫుల్ ఉంటాయి అంట. ఇంకా నైట్ అయింది కాబట్టి మొత్తం చీకటిగా ఉంది, అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు మీకు వీడియోలో రివర్. మార్నింగ్ మళ్ళీ వెళ్ళినప్పుడు అప్పుడు చూపిస్తాను మీకు. సో ఇంకా చూసేసి రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకొకసారి దర్శనం చేసుకుని వద్దాము అని అయితే అనుకున్నాము. ఇంకా రష్ కూడా కొంచెం తక్కువనే ఉండే, సో అందుకే మళ్ళీ దర్శనం చేసుకుందాము అనేసి వెళ్ళాము. ఇంకా అక్కడ మొబైల్ కౌంటర్ అంతా ఉంది. అక్కడ మొబైల్ కౌంటర్లో మొబైల్, బ్యాగ్ అన్నీ పెట్టేసి ఇంకా దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. చాలా ఫాస్ట్గా అయితే దర్శనం అయిపోయింది మాకు. ఇక్కడ పూలు, కాయలు అన్నీ అవైలబుల్ ఉంటాయి, తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ దర్శనాలు కూడా ఉన్నాయి. మేము నైట్ అయింది కదా, బయట అంతా తిరిగేసి వచ్చాము అనేసి ఇంకేం చేపియలేదు, జస్ట్ దర్శనం చేసుకుని వచ్చాము. రేపు మార్నింగ్ ఏమైనా స్పెషల్ దర్శనం చేపిద్దాము అనేసి. ఇంకా మార్నింగ్ అయితే ఒక స్పెషల్ పూజ చేపించాము, గోదావరి నదికి వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంకా మొత్తం డీటెయిల్స్ అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా ఈవినింగ్ రూమ్కి అయితే వచ్చాము. ఇంకా నైట్ మొత్తం ఇక్కడే రెస్ట్ చేసాము. చాలా రిలాక్స్గా అయితే అనిపించింది, ఏం హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. ఈ ఫొటోస్ అన్నీ మేము పర్ణశాలలో దిగిన ఫొటోస్. ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను. సో డే 1 అయితే ఇలా ఎక్స్ప్లోర్ చేసాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.